అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురంలో హోంమంత్రి అనిత పర్యటించారు. గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామస్తులతో ముచ్చటించి రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. జూన్లో తల్లికి వందనం, ఆగస్టులో మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రారంభిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలు పెట్టిన భిక్షతోనే తాను సేవ చేస్తున్నానని హోంమంత్రి అనిత అన్నారు. నేను బిజీలో పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాను. మాట ఇచ్చిన మాట గౌరవంగా తెచ్చిస్తున్నారా? మీకు నమస్తే పెట్టి ఇస్తున్నారా పెన్షన్? మిమ్మల్ని అందరినీ ఈ టైంలో ఇలా కలుసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఉద్దండపురం గ్రామానికి ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వచ్చేటప్పుడు ఎంతో ఉత్సాహంగా నన్ను ఆశీర్వదించారు. ఈరోజు హోమ్ మినిస్టర్ పొజిషన్ లో కూడా మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి మీ ఇంటింటికి తిప్పి మీ కష్టాల్ని మీ గ్రామ పరిస్థితుల్ని అన్నింటినీ కూడా నాకు చూపించినందుకు ప్రత్యేకంగా ఉద్దండపురం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు రాజు గారికి, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారికి, అదేవిధంగా పెద్దలు కొప్పశెట్టి వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు లచ్చబాబు గారికి, పెద్దలు కురందాస్ గారికి, అమలకంట హరికృష్ణ జేఎస్పీ అధ్యక్షులు వెల్లగా శ్రీన్ గారు, ఇంకా మా వాళ్ళు చాలా మంది పేర్లు ఇచ్చారు కథల పేరు. బొల్లం రమణ గారు, చంద్రగిరి రమణ గారు, పొడగట్ల దివాన్, పొంతం రమణ గారు, ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకు తెలుసా ఇన్ని పేర్లు చదివి ధన్యవాదాలు నమస్కారాలు చెప్తున్నా? ఉదయం 7 గంటల ప్రోగ్రామ్ అంటే మా వాళ్ళు 10 గంటలకు వస్తారు గ్యారంటీ కదా. అలాంటిది ఈ రోజు 7 గంటల ప్రోగ్రామ్ అంటే పోతకు 7కే వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మా మహిళలందరూ కూడా ఈరోజు యాక్చువల్గా ఉదయాన్నే 7 గంటలంటే అత్తమ్మ వాళ్ళకి పిల్లలకి అన్ని సెలవులు కాబట్టి కొంచెం పర్వాలేదు, కానీ లేకపోతే క్యారేజీలు కట్టుకోవడం, అటు ఇటు వెళ్ళడం, పనుల్లోకి వెళ్ళడం, ఇంకా చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఈరోజు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల వస్తుంది అన్న ఒక ఆలోచనతో మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ రుణం కూడా ఎప్పటికీ కూడా తీర్చుకోలేంది. ఇందాక నేను ఒక గ్రామానికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి యాక్చువల్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో మన గ్యాస్ సిలిండర్స్ మీ అందరికీ కూడా ఉచితంగా అప్పుడు దీపం పథకం 2 కింద మీ అందరికీ ఇస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఒక సిలిండర్ వచ్చింది. ఇంకో సిలిండర్కి కూడా ఈరోజు డబ్బులు మీ అకౌంట్లో వేయడానికి సిద్ధపడ్డారు.